సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మల్గి శివార్లో రసాయన పరిశ్రమ ఏర్పాటును గ్రామస్తులు వ్యతిరేకించారు. ఆశా హల్టీహైడ్స్ అడేసివ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రతిపాదించిన రసాయన పరిశ్రమ ఏర్పాటు కోసం కాలుష్య నియంత్రణ మండలి పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. గ్రామ శివారులో కంకర క్రషర్లు, కల్తీ నూనె పరిశ్రమలతో వాయు కాలుష్యం, శబ్ద కాలుష్యంతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మళ్లీ రసాయన పరిశ్రమ ఏర్పాటు చేసి పర్యావరణాన్ని మరింత కలుషితం చేయొద్దని అడిషనల్ కలెక్టర్ మాధురి, పర్యావరణ ఇంజనీర్ విజయలక్ష్మిని వేడుకున్నారు. అయినా పరిశ్రమ యాజమాన్యం కాలుష్య నియంత్రణ మండలి భారీ బందోబస్తు మధ్య పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించడాన్ని గ్రామస్తులు, పర్యావరణవేత్తలు, శాస్త్రవేత్తలు తప్పుపట్టారు. పోలీసు వలయాన్ని దాటుకొని పలువురు గ్రామస్తులు సభ వద్దకు రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. పరిశ్రమ యాజమాన్యం స్థానికులకు వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తే ఊరుకోమని గ్రామస్తులు స్పష్టం చేశారు. ఓకే మేడం, ఒకటి మా ప్రాంతం ఈ చిన్న పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి ఊరికి నాశనం చేస్తున్నారు. మీరు ఆలోచించండి, ఒకసారి ఆలోచించి ఈ కంపెనీ మనం వద్దంటున్నాము. మీ కాలైతే మొత్తం ఈ కంపెనీ మాకు వద్దు. ఈ మల్లికి మీ కాలు మొత్తం ఎందుకు అంటున్నాము? ఈ దీనివల్ల ఎంత కాల్షియం ఎట్లయితుంది? ఊరు పబ్లిక్ ఎలా ఒక మాట మీద ఉన్నామో లాస్ట్ వరకు మీరు ఒకవేళ అనుకోకుండా కూడా మీరు ఈ కంపెనీ పెడితే ముంగట తీవ్రమైన మీకు నష్టం అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. వీళ్ళు ఇదే మాట్లాడతారు, ఈ రోజుకు అయిపోతాం మీరు అనుకోకండి. లాస్ట్ వరకు ఈరోజు సరే పోలీస్ బందోబస్తు పెట్టుకున్నారు, ఒక ప్లాన్ లో ఉన్నారు అందరు, ఓకే మనం ఒప్పుకుంటాం. ప్రతిసారి పోలీస్ బందోబస్తు ఉండదు. ప్రతిసారి ఊరోళ్ళు మనం మీరు కలిసి ఉండాలా. మీరు ఊరితోటి ఏకమైపోవాలా. మీరు అది విడిచి పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ప్లాన్ చేసుకుంటారు. ఇది చాలా తప్పు. మీరు ఊరు పబ్లిక్ మధ్యలో కూర్చొని చేయండి. నేను మీటింగ్ కూడా ఊరు మధ్యలో పెట్టమని చెప్పాను మేడం. నేను ఊరు మధ్యలో మీటింగ్ పెట్టండి. గ్రామ సభం ఊరు మధ్యలో పంచాయతీలు కూడా మీటింగ్ పెట్టమంటే వీళ్ళు సొంత ప్రాపర్టీలా వీళ్ళ ప్రాపర్టీలో ఈ సర్వే నెంబర్లు పెట్టుకొని వీళ్ళు చూపిస్తారు. ఓకే పర్లేదు. మీరు కంపెనీ పెట్టుకోవాలనుకుంటే ఊరు సహాయ సహకారం మీతో ఉండాలా. ఇది ఎంత దుర్మార్గం, ప్రజలు మోసం చేయటం కాకేముంది. నాకు ప్రజలు చెప్పింది ఏంటంటే ఇక్కడ పెట్టే పరిశ్రమ బార్మాడైడ్ కాదు, ఇక్కడ ప్లైవుడ్ పరిశ్రమ పెడతామని చెప్పారంట. మరి వీటి నుంచి ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారు? మీరు ఇంగ్లీష్ లో ఒక నివేదికను పడుతున్నారు. అసలు గ్రామాల్లో నివేదిక పెట్టారా? పంచాయతీలో ఆ నివేదికే పెట్టలేదు. ప్రజలకు తెలియదు. కేవలం మేము పత్రికల్లో ప్రకటించాము, మీరు చూడండి, చావండి, ఏమైనా చేయండి. మేము పెట్టినప్పుడు మీరు సమాజం రావటం అంటే ఇది ప్రజల హక్కులా? అసలు ఈ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ సభ ఎందుకు జరుపుతున్నారు? ఫస్ట్ ప్రజల అభిప్రాయ సేకరణ అన్నప్పుడు ప్రజల అభిప్రాయమే ఉండాలి. ఇలా చెవుగిల్లి జోలపాట పాడతామంటే కుదరదు కదా. మనం చెవుగిల్లినట్టు మాట్లాడొద్దు. ఫస్ట్ ప్రజల అభిప్రాయం తెలుసుకోండి. కెమికల్ అన్నాక కెమికలే, అది చిన్నదైనా పెద్దదైనా. అవునా? మనకు కెమికల్ ఫ్యాక్టరీ వద్దు అని మనం అంటుంటే దీనివల్ల ఇంతే వస్తుంది, దీనివల్ల మనకి ఇది దొరుకుతుంది. రేపు ఎప్పుడో దొరికే వాటి గురించి ఈరోజు మనం ఎందుకు ఆలోచించాలి? మనకు అవసరం లేదు. కెమికల్ ఫ్యాక్టరీ మనకు వద్దు.